వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏకంగా 150 ఎకరాల్లో ఈ పార్క్ ఏర్పాటు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు. CUBS సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు ఇస్తామన్న సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం. ఏ స్థాయి వాళ్లైనా CUBS లో సభ్యులుగా ఉండాలని స్పష్టీకరణ. నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్. ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ భారతదేశానికి కేసీఆర్ నెంబర్ 1 చేశారని వెల్లడి. రైతు బంధు ఆగిపోతుందని చెప్పిన మాట నిజమైందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు. ఫార్ములా ఈ రేస్ కేసులో రేవంత్ రెడ్డిని అనాలోచిత చర్యలన్న ఆర్ఎస్పీ. సీఎం తీరు వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆగ్రహం. సీఎంపై కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిన అవసరం ఉందని డిమాండ్. అండర్-19 మహిళల వరల్డ్ కప్. తెలుగు అమ్మాయి త్రిష వరల్డ్ రికార్డ్. మలేషియాలో అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ 59 బంతుల్లో 110 పరుగులు చేసిన త్రిష అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో తొలి సెంచరీ సాధించిన బ్యాటర్గా రికార్డ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై కీలక సమీక్ష చేపట్టారు. CUBS లో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులకు సిఫారసులు చేయాలని నేతలకు స్పష్టమైన సూచన చేశారు. CUBS అంటే క్లస్టర్, యూనిట్, బూత్ సెక్షన్ అని వివరించారు. వీటిలో సభ్యులుగా ఉన్న వారికే ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలలో 150 ఎకరాల్లో ఈ పార్కును తీర్చిదిద్దారు. దీనిలో 25,000 జాతుల మొక్కలు ఉన్నాయి. 85 దేశాల నుంచి దిగుమతులు చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఎక్స్పీరియం పార్కులో 1,00,000 నుంచి 3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. లోక్సభ సభ్యులు, మిత్రులు, నాయకులందరినీ ఫార్మా రంగాలలో రాణించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో దేశంలోనే ప్రముఖ సంస్థలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు నిర్మాణ రంగంలో రాణించినాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం. ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి, ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా, శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలి అని అంటే మన ప్రాంతం కాకుండా రాజస్థాన్కో లేకపోతే ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం ఆ ప్రాంతంలో ఉండే టెంపుల్ టూరిజం, అదేవిధంగా ఎకో టూరిజం. వీటితో పాటు ఎవరిని కదిలిచ్చినా మన వాళ్ళని బెంగళూరు జిందాల్లో జాయిన్ అయినని కొంతకాలం అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం ఈరోజు మందిరాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకో ఇతర రాష్ట్రాలకో వెళ్తున్నాం. ఫారెస్ట్లో ప్రకృతి సహజ వనరులను చూడాలి అంటే మధ్యప్రదేశో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం. అదేవిధంగా హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద, ఎకో టూరిజం మీద, టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం, అది 1000 స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు,
లేకపోతే శ్రీశైలం కావచ్చు, రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు, ఇట్లాంటి మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండలో బీఆర్ఎస్ జోష్ చూస్తుంటే సంతోషంగా ఉందని చెప్పారు. తాము నల్గొండలో నిర్మించిన ఐటీ టవర్ కల తప్పిందని, ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ భారతదేశానికే కేసీఆర్ నెంబర్ 1 చేశారని అన్నారు. ప్రతి ఇంచుకి సాగునీరు ఇచ్చారు కేసీఆర్ అని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి భరోసా ఇస్తామని అన్నారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతులను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఆగిపోతుందని చెప్పామని, తాము చెప్పినట్లే జరిగిందన్నారు. చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమంకర పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసింది కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వెంటనే అందుకున్నారు. ఇవాళ కొంతమంది తెలిసి తెలియని మూర్ఖులు, తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న అసెంబ్లీలో ఒక మంత్రి గారు అడుగుతాడు, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండకని అడిగిండు. నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి, నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ, ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే, భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని వరి పండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేసిండు కేసీఆర్. తెలంగాణ భారతదేశానికి నెంబర్ 1 అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా. ఎట్లా చేసిండు మరి? ఎట్లా చేసిండు అంటే, ఎన్నడూ కూడా మీ టైలెండ్ గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు. అదేవిధంగా ఎన్ఎస్పి కింద కూడా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ కృష్ణలో, గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిచిపట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, చివరి మడి వరకు, చివరి తడి వరకు నీళ్ళిచ్చిన రైతు బిడ్డ, రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఎవరెవరో రావచ్చు, ఏదేదో మాట్లాడచ్చు. వస్తుంటే మా చిరుమర్తి లింగయ్య గారు పెద్ద కాపర్తి లాపిండు. లింగయ్య గారు ఆపి, అన్న జెండా ఎగిరేసి పో అన్నాడు. జెండా ఎగిరేసి కాడికి పోయినా నేను. పోతే అక్కడ ఒక రైతన్న వచ్చినాడు. వచ్చి, అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు. ఏం చెప్పాలి అంటే, ఏం లేదన్నా, మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం, అందుకే మాకు కర్మ పట్టింది అని చెప్పమన్నాడు. ఆయన చెప్పిండు, నేను చెప్తలేను. పెద్ద కాపర్తి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా. పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి ఇలా ఎగిరెగిరి తంతున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు. ఏమన్నాడు? 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ ఏమని పడతాయి అన్నాడు. పడ్డా టకీ టకీమని? పడ్డాయా? పడలేదా? 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది. యాసంగికి, వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే 6 ఏళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా, ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకు వేయాలని చెప్పి ఆనాడు 2017 సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టిండు. ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 73,000 కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే. టకీ టకీమని పడతాయని డైలాగులు కొట్టలే. కానీ తెల్లారి ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది. కానీ ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవ్వరు మీకు కొత్తోళ్ళు కాదు. నిజానికి 55 ఏళ్ళు చూసిన వాళ్ళే ఈ నల్లగొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది అయ్యి ఆఖరికి మన పిల్లల బొక్కల్లో మూలుగా చచ్చిపోయేందుకు కారణమే కాంగ్రెస్. నల్లగొండ జిల్లా బిడ్డలు జీవోత్సవాలుగా మారినంటే దానికి కారణమే కాంగ్రెస్. నల్లగొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్. అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు. ఎన్నికలకు ముందు చెప్పినాం మేము వచ్చి మీకు అన్నాడు, అన్న కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, యాది పెట్టుకోండి అని నేను చెప్పిన.
అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రా లేదా? ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది, 14 నెలలైంది, రూపాయి ఇయ్యలేదు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆ పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఎక్స్పీరియం పార్కు విశిష్టతల్ని పంచుకున్నారు. ఈ పార్క్ చాలా విశాలంగా అద్భుతంగా ఉందని కొనియాడారు. షూటింగ్లకు ఈ పార్కుని ఇస్తారా అని రామ్దేవ్ని చిరు అడిగారట. ఫస్ట్ షూటింగ్ చిరంజీవిదే అయితే ఇస్తానని ఆయన అన్నారని తెలిపారు. ఆహ్వానితులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, అలాగే ఇక్కడ ఒకటి లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. రామ్దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి, అలాంటి గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు. అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయట నుంచి చూసేవాళ్ళకి నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది, అన్ని కటకటాల్లాగా ఉంటుంది. అది అద్భుతమైన కళాఖండగా నేను ఫీల్ అవుతుంటాను. అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను. ఎక్కడ నాకు ఈయన రామ్దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డాడు, ఒక కళాకారుల్లా కనబడతాడు. అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇదివరకంటే ఏదో వేలల్లోనో లక్షల్లోనూ చెప్పేవాడు, ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. నేను ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే వావ్, ఇవన్నీ మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంత అందంగా. దీనికి కావాల్సిందని వ్యాపార దృక్పథం కాదు, కళాకారుల హృదయం, కళా హృదయం ఉండాలి. నా మటుకు నేను అతని ఒక కళాకారుడుగాను, ఒక ఆర్టిస్ట్గా చూస్తాను. నేను అంత తపన లేకపోతే, అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం 24-25 ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ, ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ, ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, ఇది మన ప్రాంతం వాళ్ళకి, మన హైదరాబాదుకి, మన స్టేట్కి అందం తీసుకొచ్చేది, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నభూతో నా భవిష్యత్తు. ఎవరైనా సరే అంత డబ్బులుంటే కనుక ఏం వ్యాపారం చేద్దాం, ఇంత స్థలం ఉంది కదా, దీన్ని ఎలా రియల్ ఎస్టేట్ చేద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లోని నాల్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎంపై ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని, కాబట్టి ఆయనపై ఎఫ్ఐఆర్లో నమోదు చేసి విచారణ జరపాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ఈ ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లాలన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులను ముందుకు తీసుకెళ్లకుండా నిధులు వృధా చేయడం ద్వారా రేవంత్ రెడ్డి నిందితుడు అయ్యారని విమర్శించారు. గాని లేకపోతే రైతుల ఉచిత విద్యుత్ గాని, ఫీ రియంబర్స్మెంట్ గాని, 108 గాని, ఈ స్కీమ్లను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా. వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని చూసిండ్రు. జీనోమ్ వ్యాలీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రద్దు చేయలేదు కదా. వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా గొప్ప పాలసీస్ గా తయారు చేసిండ్రు. కానీ అలా రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగంలో 3వ షెడ్యూల్ ప్రకారం నేను భయము, పక్షపాతము, అదేవిధంగా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా నేను పాలన చేస్తానని చెప్పి ఆనాడు డిసెంబర్ 6వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది ప్రజల సాక్షిగా తెలంగాణ ప్రజలు చూస్తుండగా రాజ్యాంగం మీద చేతి పెట్టి ప్రమాణం చేసిండు రేవంత్ రెడ్డి. షెడ్యూల్ 3 రాజ్యాంగంలో ఉన్నది. అది రాగద్వేషాలు అంటే అనురాగం అంతా కూడా ఆయన తమ్ముడు. నిన్న కాక మొన్న తిరుపతి రెడ్డి నా తమ్ముడు, ఆయన తిరుగుతాడు, ఓపెన్ తిరుగుతాడు, ఆయన తిరిగితే తప్పే ఉన్నదని ఆయన సొంత తమ్ముడు రాజ్యాంగేతర కార్యక్రమాలు లగచెర్లలో రైతుల మీద దౌర్జన్యాలు చేస్తుంటూ కూడా వెనుకేసుకొస్తున్నాడు. అమెరికా పోయి వాళ్ళ బంధువులకు కంపెనీలలో పెట్టుబడులు పెట్టేటట్టుగా చూసిండు. ఇక్కడ వచ్చి అమృత్ రెండర్స్ లో మళ్ళీ వాళ్ళ బంధువులకే ఇస్తున్నాడు. అంటే అదే విధంగా రాఘవ కన్స్ట్రక్షన్స్, ఆయన కేబినెట్ లో ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకే రాఘవ కన్స్ట్రక్షన్స్ లో డైరెక్టర్, వాళ్ళ భార్య ఇంకొక డైరెక్టర్.
మరి వాళ్ళ కంపెనీలకే మళ్ళీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు ఇచ్చిండు. మరి ఇక్కడ రాజ్యాంగంలో ఏం చెప్పినావు? డిసెంబర్ 6వ తారీఖు నాడు మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష మెరుపు సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించింది. త్రిష టీ20 అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి సెంచరీ సాధించిన బ్యాటర్ గా నిలిచింది. తెలంగాణలోని భద్రాచలంకు చెందిన త్రిష నేటి మ్యాచ్ లో 53 బంతుల్లో సెంచరీ సాధించింది. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అభినయ్ మాట్లాడుతూ బండి సంజయ్ తెలంగాణ గద్దర్ మరియు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు జాతీయ సంస్కృతిని మరింత హానికరంగా చేశాయని అన్నారు. బండి సంజయ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఉన్నదో అలాగే కొనసాగిస్తుంది. ఇవాళ మీరు ఇందిరమ్మ ఫోటో పెట్టొద్దనడానికి మీరెవరు? తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఎక్కడున్నారు మీరు? కరీంనగర్లో ఎక్కడో ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నారు. కానీ అది సరికాదు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ భరోసా అన్ని ఇందిరమ్మ ఫోటో పెట్టే జరుగుతుంది. ఇదొక వారి మాటలు మేము తీవ్రంగా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఖండిస్తున్నాము. అలాగే గద్దర్ గారి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఏదైతే పొడుస్తున్న పొద్దు తెలంగాణమా అని చెప్పి ఏదైతే తెలంగాణ ఉద్యమం నడుస్తుందో ఆ రోజులలో యువతకు బాగా స్ఫూర్తినిచ్చింది. వారి పాటతోటే యువతకు బాగా చేయూతగా నడుస్తూ ఆ రోజు యువతను మొత్తం తెలంగాణ ఉద్యమంలో నడిపేయడానికి చాలా కీలకంగా వారి పాట స్ఫూర్తిగా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే రజాకార్లని పరిగెత్తించి ఆ రోజులు వారిని ఎదుర్కొన్న విషయంలో కూడా గద్దర్ గారు కీలక పాత్ర పోషించారు. వారి మరణం కూడా చివరి దాకా తెలంగాణ ఉద్యమం నడపడానికి వారి చివరి శ్వాస వరకు వాళ్ళు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. లేదంటే మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీ కరీంనగర్ రావడానికి కూడా మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఖచ్చితంగా వచ్చి మీ ఇంటి పైన ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం. सूरज चांद रहेगा, इंदिरा जी का नाम रहेगा. ఈ భూమి మీద సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఇందిరా రాజు గారి పేర్లు చిరస్మరణీయం. బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఇందిరాగాంధీజీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా నేడు మా మిత్రులు యువజన కాంగ్రెస్ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని ఎమ్మెల్సీ కోదండ మరియు ఆయన భార్య దర్శించుకున్నారు. దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతూ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండరాం దంపతులు పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్పై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ గద్దర్ను పద్మ అవార్డు పొందడానికి అర్హత లేని వ్యక్తిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలను చరణ్ కౌశిక్ యాదవ్ సిగ్గుచేటని పేర్కొన్నారు. మిస్టర్ సంజయ్ గారు గద్దర్ గరీబోల దేవుడు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి పద్మ అవార్డులలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి 5 పద్మ అవార్డులు ఇచ్చినని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే గద్దర్ గారి పేరు తీసుకొచ్చి వివాదాస్పదం చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో 35% భారతీయ జనతా పార్టీకి ఓట్ల శాతం వేసి గెలిపిస్తే తెలంగాణకు పద్మ అవార్డులలో అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే గద్దర్ గారి పేరు మీద ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ గద్దర్ గారికి మావోయిస్టనో లేదు నక్సలైట్ భావజాలం ఉందనో వారికి పద్మ అవార్డు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేయలే. వారు సాహితీ కావచ్చు, కళలు కావచ్చు, సాహిత్యంలో వారు అందించినటువంటి విశిష్ట సేవలకు మాత్రమే పద్మ అవార్డు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేసింది. అదే కాకుండా పద్మ అవార్డులు భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవార్డులు కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, అవి జాతీయ అవార్డులు. భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవార్డు అయితే మీ భావజాలను ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. అదే కాకుండా వివిధ రంగాల్లో సేవలు చేసిన వ్యక్తులకు మాత్రమే పద్మ అవార్డులు ఇస్తారు. అదే కాకుండా గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య గారికి కూడా పద్మ అవార్డు ఇచ్చారు. కాకపోతే వారు తీసుకోలేదు, అది పక్కకు పెడితే వారు ఫస్ట్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులు. అదే కాకుండా సీతారాం యేచూరి గారికి రాజ్యసభలో బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఇచ్చారు. అంటే వారు ఫస్ట్ నుంచి కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు. కాకపోతే మరి వారికి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు ఎందుకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అంటే వారు అందించినటువంటి సేవలు కావచ్చు, అనునిత్యం ప్రభుత్వం మీద పోరాటం చేసినందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మాత్రమే ఇస్తారు తప్ప ఇక్కడ అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు చేస్తున్నట్టు కనపడుతోంది. బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడతలేడు, ఒక సాధారణ కార్యకర్తలాగా ఏది పడితే అది మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా గతంలో అద్వానీ గారు హైదరాబాద్ లో సభ పెట్టినప్పుడు కావచ్చు, నరేంద్ర మోడీ గారు సభ పెట్టినప్పుడు కావచ్చు, గద్దర్ గారు కూడా ఆ సభకు వెళ్లిండు, నరేంద్ర మోడీ గారికి అలింగనం చేసుకుంటూ బండి సంజయ్ గారిని అలింగనం చేసినప్పుడు రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు తప్పకుండా పాటించాలని తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, పులివర్తి నాని కోరారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, పులివర్తి నాని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో రోడ్ల భద్రతపై అధికారులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఆర్టీఓ అధికారులు, పోలీస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోడ్డు వారోత్సవ భద్రతల్ని చాలా జాగ్రత్తగా కాపాడాలని, గత ప్రభుత్వంలో ఈ రోడ్లు చాలా యాక్సిడెంట్లు జరగడం జరిగింది. రోడ్లో గుంతలు కూడా 5 సంవత్సరాల కాలం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రియతమ ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండెదల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు మన లోకేష్ గారు, వీళ్ళ మన ముగ్గురు జత కలిపి గత 4 నెలలుగా రోడ్లలో ఉన్న గుంతలన్నింటికి బానిసలు కాకుండా అధికారులు కానీ ట్రాఫిక్ పోలీస్ అధికారులు కానీ ఒక అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణహాని లేకుండా ఉంటుందనే దానికి ఒక అవగాహన ర్యాలీ. మనం ఇప్పుడే మన గవర్నర్ సీనన్న గారు చెప్పిన విధంగా ఒక హెల్మెట్ ధరించి రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణహాని అనేది నివారణ కట్టచ్చు. అదేవిధంగా గంజాయి మత్తులోనో డ్రింక్ మత్తులోనో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు జరిగి మన ప్రాణాలు పోతే
మన కుటుంబానికి కాపాడేదానికి ఎవరుండరు కాబట్టి ఇదందరూ కూడా యువత గమనించాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, వీరి యొక్క ముగ్గురు దీంట్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్లు దెబ్బతినిందో ఆ రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చడం జరిగింది. అది కాకుండా ఎన్ఆర్జీఎస్ తరపున కూడా పల్లెటూరులో ఉన్న చోట ప్రతి చోట కూడా సీసీ రోడ్లు వేసి ఆ సీసీ రోడ్ల ద్వారా కూడా ఎక్కడ కానీ అసౌకర్యం లేకుండా, యాక్సిడెంట్ లేకుండా కూడా ఈరోజు జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో కూడా సుమారు ఈరోజు 60 కోట్లకి ఎన్ఆర్జీఎస్ తరపున, అదేవిధంగా 2,70,00,000 రూపాయలు ఆర్ఎన్బి తరపున కూడా జరిగింది. అదేవిధంగా తిరుపతిలో కూడా మున్సిపాలిటీలో కూడా శ్రీనన్న గారి నాయకత్వంలో మొత్తం జరుగుతూ ఉంది. ఈ 6 నెలల్లో ఈ రహదారుల పైన జరిగే యాక్సిడెంట్ నివారణ కట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా జరుగుతుందో దీనికి నిదర్శనం తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలందరికీ కానీ, చంద్రగిరి కానీ, తిరుపతి నియోజకవర్గం ప్రజలకందరికీ పేరు పేరున విన్నపం. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ శ్రీఎస్ రంగరాజన్ కుంభమేళానికి వెళ్లే భక్తులకు ఎయిర్లైన్ దోపిడీపై ఫిర్యాదు చేశారు. భక్తులు ఎయిర్లైన్ సంస్థల నుంచి అనవసరమైన ధరలు, సేవల లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు తమ ప్రయాణాలను సురక్షితంగా, సౌకర్యవంతంగా చేయడానికి ఎయిర్లైన్ సంస్థలపై ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. We have a prayer on behalf of all the devotees and from Chilkur Balaji. This is a nation which is Sanatana Dharma is the basis for this nation. In this nation, Maha Kumbh Mela is happening once in 144 years. It is a unique event. Lot of people might not be alive for the next Kumbh Mela. When such a Kumbh Mela is happening, everybody wants to go and take the bath in the Triveni Sangama. There are a lot of different ways of reaching Prayagraj. Some people are hiring their own vehicle, their own buses, their own trains they are booking. But unfortunately, the airline industry is trying to, extortion it is doing. 50,000 rupees, 60,000 rupees flight ticket one way. Utter nonsense. When our country gives Hajj pilgrimage subsidy, why are you allowing these DGCA people? Why are you allowing the airlines to charge such exorbitant fare? From here, we are requesting the airlines to regulate your upper fare and asking the government of India to force them to refund whatever amount they have charged beyond a particular limit. You put 10,000 or 15,000 is okay, but not 50,000 and all. This is not the place to extort money. It is a pilgrimage, a lifelong experience, one time Kumbh Mela start. I request the Honorable Prime Minister and Honorable Minister for Civil Aviation, Rammohan Naidu Garu, who is also a devotee, to please step in immediately. Sarve Janas Sukhino Bhavantu. How many people are supporting my request? Please raise your hand. Bolo Chilkur Balaji Bhagwan ki Bharat Mata ki Jai Shri Ram. తిరుమల శ్రీవారిని ప్రముఖ గాయని సునీత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆమెకు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏకంగా 150 ఎకరాల్లో ఈ పార్క్ ఏర్పాటు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు. CUBS లో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులన్న సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపికలకు దిశానిర్దేశం. ఏ స్థాయి వాళ్ళైనా CUBS లో సభ్యులుగా ఉండాలని స్పష్టీకరణ. నల్గొండ
నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్ ధాన్యం దిగుబడిలో తెలంగాణ భారతదేశానికి కేసీఆర్ నంబర్ 1 చేశారని వెల్లడి. రైతు బంధు ఆగిపోతుందని చెప్పిన మాట నిజమైందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు. ఫార్ములా ఈరేస్ కేసులో రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యలో ఉన్న ఆర్ఎస్పీ. సీఎం తీరు వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆగ్రహం. సీఎంపై కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిన అవసరం ఉందని డిమాండ్. అండర్-19 మహిళల వరల్డ్ కప్ తెలుగు అమ్మాయి త్రిష వరల్డ్ రికార్డ్. మలేషియాలో అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ 59 బంతుల్లో 110 పరుగులు చేసిన త్రిష అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెంచరీ సాధించిన బ్యాటర్గా రికార్డ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.